నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు దేవుని గురించి మాటలుంటాయి. ఆయన కార్చిన రక్తం చేతనే మన పాపాలు విమోచించబడతాయి. ఈ లోకయాత్ర ముగించినప్పుడు నరకం నుంచి మనం తప్పించబడడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తే. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి మనం చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆయన మన పాపాలకు కడివేయడమే కాకుండా యుగ యుగాలు ఆయనతో కూడా జీవించే మోక్ష రాజ్యాన్ని దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇస్తాడు. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో ప్రభువునందు ప్రియులైన నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. నేను ఈ దినమున చేస్తున్న ఈ పరిచర్యలో ప్రభు సహాయం నాకు తోడుగా ఉండేలాగిన ఎవరికైతే కరపత్రికలు, ఎవరికైతే న్యూ టెస్టిమెంట్స్ బైబుల్స్ నేను అందిస్తానో వారి జీవితంలో ఆ క్షణమున వారు చదివి వారి జీవితంలో ఒక గొప్ప రూపాంతరత వచ్చులాగున, పాప విషయమై పశ్చాత్తాపడి వారు ప్రభువును అంగీకరించి ప్రభు వైపు తిరుగులాగున, నశిస్తున్న ఆత్మలు ఎంతో మంది రక్షించబడలాగున నేను చేస్తున్న ఈ పరిచర్యలో నా సొంత జ్ఞానముతో కాకుండా ప్రభు ఆత్మ చేత నేను నడిపించబడులాగున, సమయోచితమైన జ్ఞానము చేత నేను సువార్తను ప్రకటించులాగున, ఎంతో మందిని ప్రభువు కోసం సంపాదించులాగున, మాదిరికరమైన సేవ నేను చేయలాగున నా కోసం మరియు నేను చేస్తున్న ఈ పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరిట కోరుకుంటున్నాను. ఏం బాబాయ్, నాటు పెట్టినానే మొత్తం అయిపోయిందా? కాలువ ఈ రోజు వస్తుందంటగా, ఇడుస్తారంటగా పెద్ద కాలువ. సరే, ఇదిగో దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు. మనం ఏ కులమైనా ఏ మతం అయినా కానీ యేసుక్రీస్తు భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం ఏకైక దేవుడు, మనందరికి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయన 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిండు. ఈ లోకంలో ఉన్న మన ప్రతి పాపము తొలగించబడాలంటే ఏకైక మార్గం ఆయనే. మనం పెట్టుకునే ఆ విగ్రహాలలో దేవుడు ఉండడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సగలాన్ని సృష్టించిన దేవుడు మనం పెట్టుకునే విగ్రహాలు ఉండడు. కానీ ఆయనే భూమి మీదకి మన కోసం 2024 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఆయన గురించి ఉంటే మాటలు చదివించుకోండి. బ్రదర్, దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. ఇగో పెద్దమ్మా, నడుచుకుంటూ పోతున్న పొద్దున్న ఏడికి? నేను ఇట్లనే ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటా. కానీ నీకు యేసుప్రభు గురించి తెలుసా? ఆయననే నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి వెళ్తాం, నరకం నుంచి తప్పించబడతాం. ఆయన మన కోసం 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిండు. మనం ఏ కులమైనా ఏ మతమైనా ఆయనను అంగీకరించి నమ్ముకోవచ్చు, ఆయన తెలుసుకోవచ్చు. ఇదిగో ఆయన గురించి మాటలుంటాయి, చదివించుకో. ఇదిగో బాబాయ్, దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు. యేసు ప్రభు మాటలు ఉంటాయి, ఆయన మాటలుంటాయి, చదివించుకో. నిజమైన దేవుడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మన పాపాల నుంచి మనం విడిపించబడాలంటే ఆయనను తెలుసుకొని అంగీకరించాలి. ఈ లోకం నుంచి మనం యాత్ర చేసినప్పుడు ఈ లోకంలో మనం చేసిన పాప భారం మన మీద పోవాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు మన కోసం 2024 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టిండు.
ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం విమోచించబడతాం. ఆయన గురించి మాటలు ఉంటాయి. ఇదిగో పిన్ని, దేవుని మాటలు ఉంటాయి, చదివించుకో. ఏం బాబాయ్, మొత్తం నాటు పెట్టిరా? అయిపోయినట్టేనా? కాలు వస్తుందంటగా 2వ తారీఖు ఈరోజు. ఇదిగో దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. ఇదిగో బాబాయ్, దేవుని మాటలు చదివించుకో. చదువు వస్తుందానే నీకు? వస్తా రాదా? పిల్లలతోటి చదివించుకో. నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, యేసుక్రీస్తు దేవుని గురించి మాటలుంటాయి. ఆయన 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 పొందిన, ఆయన కార్చిన రక్తం చేతనే మన పాపాలు విమోచించబడతాయి. ఈ లోకయాత్ర ముగించినప్పుడు నరకం నుంచి మనం తప్పించబడడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తే. మనల్ని సృష్టించిన దేవుణ్ణి మన చేతులతోటి మనం తయారు చేసుకొని ఒక విగ్రహంలో పెట్టుకుంటే ఉండేటాడు కాదు ఆయన. ఆయన దేవాలయమే మన దేహం. కానీ ఈ దేహంతో మనం ఎన్నో, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రతి వ్యక్తి ఎన్నో పాపాలు చేస్తున్నాడు. ఈ పాపాలతోటి ఈ లోకయాత్ర ముగిస్తే మనం నరకం చేరుతాం. ఆ భయంకరమైన నరక శిక్ష నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి 2024 సంవత్సరాలు అంటున్నాం కదా, 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన సర్వలోక పాప పరిహారార్థంగా తన ప్రాణాన్ని అర్పించిండు. ఆయన కార్చిన రక్తం చేత మన పాపాలు విమోచించబడతాయి, మన పాపాలు కడిగివేయబడతాయి. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి మనం చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆయన మన పాపాలను కడిగివేయడమే కాకుండా యుగయుగాలు ఆయనతో కూడా జీవించే మోక్ష రాజ్యాన్ని దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇస్తాడు. ఆయన గురించి మాటలు ఉంటాయి, నిర్లక్ష్యం చేయమాకు. ఆయన నిజమైన దేవుడు, మనం వెతికే రాళ్ళల్లో దేవుడు ఉండడు. నిజమైన సృష్టికర్త. ఆయన గురించి తెలుసుకో. ఆయనను మాత్రమే ఆరాధించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సరేనా? ఇదిగో పిన్ని, దేవుని మాటలు చదివించుకో పిన్ని. మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో మంచి మాటలు. ఇగో తాత, ఇగో దేవుని మాటలు చదివించుకో తాత. యేసుక్రీస్తు మాటలు చదివించుకో. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. ఈ లోకంలో మన ఎమ్మటి ఏది రాదు. ఈ మనం చేసిన పాపాలు మన నుంచి విడిపోవాలంటే యేసుక్రీస్తే మార్గం. ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టిండు మన కోసం. ఈ లోకంలో నీ భార్య పిల్లలే కానీ, నీ సంపాదన కానీ ఏది రాదు. ఆయనను అంగీకరించి ఆయనను తెలుసుకున్నట్లయితే మనం నరకం నుంచి తప్పించబడతాం, రక్షించబడతాం. ఆయన గురించి తెలుసుకో, సరేనా? చదివించుకో, ఆయనను నమ్ముకో. ఆయన నమ్ముకుంటే రక్షించబడతావు నువ్వు. చిన్న దేవుని మాటలు చదువుకున్నానా? ఇగో సిస్టర్, దేవుని మాటలు చదువుకోమ్మా. యేసు ప్రభు మాటలు, మంచి మాటలు. ఇదిగో చెల్లి, ఇది చూసుకోమ్మా. దేవుని మాటలు చదువుకోమ్మా, మంచి మాటలు. యేసు ప్రభు మాటలు ఉంటాయి, చదువుకోరి. ఇదిగోనా దేవుని మాటలు చదువుకోనా, మంచి మాటలు. యేసు ప్రభు మాటలు ఉంటాయి, చదువుకో అనా. చదువుకో చదువుకో. ఆయనే నిజమైన దేవుడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. చదువు, ఒక్కసారి చదువు. ఇవన్నా దేవుని మాటలు చదువుకోనా. యేసు ప్రభు మాటలు ఉంటాయి, చదువుకో. మంచి దేవుడు, నిజమైన దేవుడు ఆయన. ఆయన గురించి మాటలు ఉంటాయి, చదువుకో. ఇది నల్గొండ పోతుంది తమ్ముడు. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 10 కిలోమీటర్ ఉంటుందా? సరే, దేవుని మాటలు ఉంటాయి, చదువుకోమా. ఇదిగో నన్ను చదివి వినిపించు. దేవుని మాటలు ఉంటాయి. మనం ఏ కులమైనా ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు, ఆయన నమ్ముకోవచ్చు. ఆయన నిజమైన దేవుడు. చదువుకో, 5 నిమిషాలు. అర్థమవుతుందా?
తాతయ్య సరే ఓకే, తాతయ్య కూడా చదివించు. ఇదిగోవే దేవుని మాటలు చదువుకో. ఏంది చేతు ప్రాబ్లమా? ఇది ఏమైంది? పక్షవాతమా? దేవుడు యేసు ప్రభు, ఒక నిమిషం బాబాయ్, దేవుడు అన్ని బాగు చేయగలుగుతాడు ఆయనకు ప్రార్థన చేస్తే. ఆయన గురించి ఉంటే మాటలు చదువుకో, సరేనా? ఇదిగో తాత ఇట్రా, ఇగో దేవుని మాటలు ఉంటాయి, చదివించుకో పిల్లలతోటి. మంచి మాటలు, యేసు ప్రభు మాటలు ఉంటాయి. ఈ లోకంలో ఏది మన ఎమ్మటి రాదు, ఏది శాశ్వతం కాదు. మనం ఈ భూమి నుంచి పోయినప్పుడు మనం ఇన్ని రోజులు చేసిన పాపాలన్నీ విమోచించబడాలంటే మన పాపం నిమిత్తము మనం ఆయన తెలుసుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. ఆయన మన కోసం 2024 సంవత్సరాల క్రితం భూమి మీద ఆయన ప్రాణమే పెట్టిండు, ఆయన రక్తం గార్చిండు. ఆ రక్తమే మనల్ని, మన పాపాలని కడిగేస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన తెలుసుకో, దేవుని తెలుసుకో, నరకం నుంచి తప్పించబడతావు. పిల్లలతో చదివించుకో, సరేనా? నల్గొండ ఎన్ని కిలోమీటర్ ఉంటుందనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నల్గొండ? సెంటర్కే అంటే 3 కిలోమీటర్, బస్ స్టాండ్ 4. సరేనా? ఈ దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు, యేసు ప్రభు మాటలు ఉంటాయి, చదువుకోండి. 5 నిమిషాలు చదువుకోండి. ఇగో పిన్ని, దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. సరేలే, ఇదిగో దేవుని, ఇగో బాబాయ్, దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. దేవుని మాటలు చదువుకోవే, మంచి మాటలు, యేసుప్రభు మాటలు ఉంటాయి, చదివించుకో. నా సాగర్ రోడ్ ఎట్లా ఇదేనా? దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు, దేవుని మాటలు ఉంటాయి, చదువుకోండి, యేసుప్రభు మాటలు. బ్రదర్, దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. నా ఆలియా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? దగ్గరే ఉంటుంది, 30 వస్తుంది. సరే, దేవుని మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. 5 నిమిషాలు అర్థమవుతుంది. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను. పెద్దమా, ఇదిగో దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. బాబా, ఇదిగో దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి, మంచి మాటలు. ఇదా ఇప్పుడు ఇది ఎటు పోద్ది, అది ఎటు పోద్దనా రోడ్డు? ఈ బాట ఎటు పోద్ది, అది ఎటు పోద్ది?
మానపల్లి నుంచి అది ఆ రోడ్ ఎటు పోద్ది అది ఇరికేనా? సరే ఆలే పోవాలి. ఇదిగో దేవుని మాటలు చదివించుకోరు, మంచి మాటలు దేవుని మాటలు చదువుకోనా, మంచి మాటలు. ఇదిగోమ్మా బుద్ధి, దేవుని మాటలు చదువుకోరమ్మా, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి. నిజమైన దేవుడు ఆయన గురించి తెలుసుకోండి. ఇదిగో మా సిస్టర్, దేవుని మాటలు చదువుకో అమ్మా, యేసుప్రభు మాటలు. ఇగో బాబాయ్, దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకో, చదివించుకో. ఇదిగోండి సిస్టర్, దేవుని మాటలు చదివించుకోరమ్మా, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకోరు, మంచి మాటలు. బాబాయ్, దేవుని మాటలు చదివించుకోరు, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకో. ఇదిగో అమ్మా, దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. ఆయన నిజమైన దేవుడు. మనం ఈ లోక యాత్ర ముగించినప్పుడు నరకం చేరకుండా ఉండాలంటే ఆయన తెలుసుకోవాలి. తెలుసుకోండి, ఆయన గురించి మాటలు చదివించుకోండి. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటె మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన దేవుని మహాకృప చేత వర్షాలు ఈ ప్రాంతంలో పడడం వలన పత్తి చేనులు అద్భుతంగా ఉన్నాయి. మన దేశానికి వ్యవసాయమే వెన్నుముక లాంటిది కనుక రైతు బ్రతుకుతే అందరూ బతికినట్లే. వర్షాలు పోయిన వారంలో చక్కగా పడ్డందుకు అద్భుతంగా పంట పొలాలు, పత్తి పంటలు ప్రాముఖ్యంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా.